వైసీపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయడం జరిగింది. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమలాపురంలో చింత అనురాధను అభ్యర్థిగా ప్రకటించగా, అలాగే కడపలో వైఎస్ అవినాష్ రెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది. వైసీపీ అభ్యర్థుల పార్లమెంట్ అభ్యర్థుల తొలి జాబితాను వైఎస్ జగన్ విడుదల చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థుల పార్లమెంట్ తొలి జాబితాను వైసీపీ పార్టీ శ్రేణులు విడుదల చేయడం జరిగింది. అమలాపురం నుంచి చింత అనురాధను, అలాగే కడప నుంచి వైఎస్ అవినాష్ రెడ్డిని, అలాగే ఇక చూసుకుంటే మిగతా రాజంపేటలో వచ్చేసి మిథున్ రెడ్డిని, ఇంకా అరకుకు వచ్చేసి మాధవిని, ఇలా 9 మంది పార్లమెంటు అభ్యర్థులను వైసీపీ పార్టీ శ్రేణులు మొదటి జాబితాను విడుదల చేయడం జరిగింది. ఇక అనంతపురంలో తలారి రంగయ్య పార్టీకి పేరును ఖరారు చేయడం జరిగింది. వైసీపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను వైసీపీ పార్టీ శ్రేణులు విడుదల చేయడం జరిగింది. ఇక అమలాపురం చూసుకుంటే చింత అనురాధ పేరును ఖరారు చేయడం జరిగింది. ఇక అనంతపురంలో తలారి రంగయ్య పేరును ఖరారు చేశారు. ఇక బాపట్ల విషయానికి వస్తే నందిగం సురేష్ని, అలాగే కర్నూలులో డాక్టర్ సింగర సంజీవ్ కుమార్ని, ఇక హిందూపూర్లో గోరంట మాధవ్ని, ఇక చిత్తూరులో నల్లకొండగారి రెడ్డప్పను, కడప నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేటలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని, ఇక అరకుకు వచ్చేసరికి గొట్టేడి మాధవి పేర్లను వైసీపీ పార్టీ శ్రేణులు ఖరారు చేయడం జరిగింది. ఇలా 9 మంది వైసీపీ ఎంపీ సీట్లను తొలి జాబితాను విడుదల చేయడం జరిగింది. వైసీపీ పార్లమెంటు అభ్యర్థుల తొలి జాబితాను వైసీపీ పార్టీ శ్రేణులు విడుదల చేశారు. ఇక అమలాపురంలో వచ్చి చింత అనురాధ పేరును ఖరారు చేస్తే అనంతపురంకు వచ్చి తలారి రంగయ్యను, ఇక బాపట్ల విషయానికి వస్తే నందిగం సురేష్, కర్నూలులో డాక్టర్ సింగరి సంజీవ్ కుమార్, హిందూపూర్కు వచ్చి గోరంట్ల మాధవని, చిత్తూరులో నల్లకొండగారి రెడ్డప్ప, కడపలో వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేటలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని, అరకులో గొట్టేడి మాధవి పేర్లను ఖరారు చేయడం జరిగింది. వైసీపీ పార్లమెంటు అభ్యర్థుల తొలి జాబితాను వైసీపీ పార్టీ శ్రేణులు విడుదల చేయడం జరిగింది. అమలాపురంలో వచ్చి చింత అనురాధ పేరును ఖరారు చేస్తే అనంతపురంకు వచ్చి తలారి రంగయ్య పేరును, బాపట్లలో నందిగం సురేష్ను, ఇక కర్నూలు విషయానికి వస్తే డాక్టర్ సింగరి సంజీవ్ కుమార్ని, హిందూపూర్లో గోరంట్ల మాధవ్ పేరుని ఖరారు చేశారు. ఇక చిత్తూరులో నల్లకొండగారి రెడ్డప్ప, కడపలో వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేటలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, అరకు విషయానికి వస్తే గొడ్డెట్టి మాధవి పేర్లను పార్లమెంటు అభ్యర్థులుగా వైసీపీ శ్రేణులు ప్రకటించడం జరిగింది.